డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ఇవాళ జరగబోతోంది. మొత్తం 12 రాష్ట్రాల్లో 93 స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరగబోతోంది. ఎన్నికల కమిషన్ మూడో దశలో 94 స్థానాలకు మొదట షెడ్యూల్ను విడుదల చేసింది. కానీ మధ్యప్రదేశ్లోని బేతుల్ స్థానానికి రెండో దశలో పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పోటీలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి చనిపోవడంతో ఆ ఎన్నిక మూడో దశకు వాయిదా పడింది. దీంతో మూడో దశలో పోలింగ్ జరగాల్సిన స్థానాల సంఖ్య 95కి చేరింది. అయితే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ పోలింగ్ ఈ నెల 27కి వాయిదా పడింది. సూరత్ స్థానం ఏకగ్రీవమైంది. దీంతో మూడో దశలో 93 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మూడో దశలో 1300 మంది పోటీలో ఉన్నారు. ఇందులో 120 మంది మహిళలు కూడా ఉన్నారు. 17.24 కోట్ల మంది ఇవాళ్ల ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అమిత్ షా, మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో మొత్తం అన్ని స్థానాలకు ఇవాళ్ల పోలింగ్ జరగబోతోంది. ఆ తర్వాత కర్ణాటకలో 14 స్థానాలకు, మహారాష్ట్రలో 11 స్థానాలకు, యూపీలో 10, మధ్యప్రదేశ్లో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఛత్తీస్గఢ్లో 7 స్థానాలు, బీహార్లో 5, అస్సాం, బెంగాల్లో 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గోవాలో ఉన్న 2 స్థానాలకు కూడా మూడో దశలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ దశతో కొన్ని రాష్ట్రాల్లో అన్ని స్థానాలకు కూడా పోలింగ్ పూర్తి కాబోతుంది. కర్ణాటకలో రెండో దశలో 14 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇవాళ కూడా 14 స్థానాలకు పోలింగ్ జరిగింది. కర్ణాటకలో ఇక అన్ని స్థానాలు పూర్తయినట్టే. అయితే గుజరాత్లో మొత్తం స్థానాలు ఇవాళ్లే జరగబోతున్నాయి. అటు అస్సాం, ఛత్తీస్గఢ్, గోవాలో కూడా ఇవాళతో అన్ని స్థానాలకు కూడా పోలింగ్ పూర్తవుతోంది. ఈ దశలో చాలా మంది ప్రముఖులు వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఇక ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పోటీ చేస్తున్న స్థానాలకు మూడో దశలోనే పోలింగ్ జరుగుతోంది. అటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్ కూడా లోక్సభలో అడుగు పెడతారో లేదో ప్రజలు ఇవాళ్లే తేల్చబోతున్నారు. కర్ణాటక మాజీ సీఎం అదృష్టం కూడా ఇవాళ్లే తేలబోతోంది. ఈ మూడో దశలో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలోని బారామతి స్థానం ఇప్పుడు దేశ రాజకీయాలను ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పోటీ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ వార్లో బారామతి ప్రజలు ఎవరిని ఇంటికి పంపిస్తారో, ఎవరిని లోక్సభకు పంపిస్తారో ఉత్కంఠగా మారింది. ఇక అమిత్ షా పోటీ చేస్తున్న గాంధీనగర్ లోక్సభ పరిధిలో ఇవాళ అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ కూడా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రెండు 2019 ఎన్నికల్లో ఇవాళ జరగబోతున్న 93 స్థానాల్లో బీజేపీ 72 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. కానీ ఈసారి బీజేపీ అన్ని స్థానాలు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం భారీగా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటకలో ఇవాళ పోలింగ్ జరుగుతున్న 14 స్థానాల్లో గతసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. దానికి తోడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. మూడో దశ పోలింగ్ పూర్తయితే మొత్తం 283 స్థానాలకు పోలింగ్ పూర్తయినట్టే. కౌంటింగ్ ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.